ఏమి చేయట్లేదు. మేమే పెట్టి పర్మిషన్ దేనికి? మేము పెట్టి అంగన్వాడీ వాళ్ళు ధర్నాలు చేయట్లేదా? అంగన్వాడీ వాళ్ళు ధర్నాలు చేయట్లేదా? ఇవాళ బైక్ ర్యాలీ చేస్తే వైసీపీ వాళ్ళు బర్త్డే బైక్ ర్యాలీ చేస్తే ఆపుతారా? వాళ్ళని ఆపుతారా సార్? మీరు వైసీపీ వాళ్ళు బర్త్డే బైక్ ర్యాలీ చేస్తే ఆపుతారా? అంటే వైసీపీ వాళ్ళు బైక్ ర్యాలీ చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రా. వాళ్ళు ప్రొసెషన్స్ చేసుకోవచ్చు, బర్త్డే సెలబ్రేట్ చేసుకోవచ్చు, జనరల్ ఒప్పుకోవచ్చు. మేము నిరుద్యోగుల గురించి మాట్లాడుతూ అంటే మాత్రం పర్మిషన్లు వస్తే అడ్డంకులు వస్తాయి. అంటే మీరు ఎవరికి వస్తే పర్మిషన్ మీకు లా ఒకవైపు కనిపిస్తుంది, ఇంకోవైపు నేను 1 week ముందు అప్లై చేస్తాను. వాట్ కాల్స్ మై పర్మిషన్ రిజెక్టెడ్. అదే పర్మిషన్ రిటర్న్ ఇవ్వడానికి రిటర్న్ పర్మిషన్ అవైలబుల్. నేను వచ్చి నాకు పర్మిషన్ రిటర్న్ అప్లై చేశాను. నాకు మొన్న రాత్రి స్టేషన్ ఫోన్ వచ్చింది, ఏంటంటే ఏసీపీ ఆఫీస్కి పంపించి అంత బాగానే ఉంది అన్నారు. నేను రాత్రి ఫోన్ చేశాను, మళ్ళీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ చేసి జైలు చేస్తాను, డీటెయిల్స్ చెప్పాను, ఫోన్ పెట్టేశారు. నాకు ఇప్పుడు దాకా అఫీషియల్ కమ్యూనికేషన్ మీ దగ్గర నుంచి పర్మిషన్ లేదు అని లేదు. ఆన్ పేపర్ నాకు లేదు. నాకు ఆన్ పేపర్ ఏమైనా ఉంది అప్లై చేస్తాను సార్. డెమోక్రసీ పర్మిషన్ ఇంటిమేట్ చేస్తే చాలు.